ఏమైంది గట్టలు కత్తాను? ఇదొక హఠాత్ పరిణామం. రీల్ చేస్తాను బావా. నీ రీల్స్ గంగల పోను. నేను ఇంత భయపడపోతే లోపల పాము ఇట్లా వచ్చింది కావచ్చు అనుకోని. అయ్యో అవునా బావా, సారీ బావా. కాదే పొద్దుగాలకి రీల్స్ చేసి అవసరం అనే సిరి. నీకంటే కోపం వస్తాయి కానీ ఎక్కడి పని అక్కడ ఇడిచిపెట్టుకొని రీల్స్ చేస్తే ఫేమస్ అవుతాం బావా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎమ్మని ఫేమస్ ఏందో నీ కథ ఏందో నాకేం అర్థమైతే లేదు. అది కాదు బావా, నేను రీల్స్ చేస్తే ఫేమస్ అవడం నీకు ఇష్టం లేదా చెప్పు నువ్వే. కొరదనం బాలదా. ఫేమస్ ఏం చేద్దాం అనుకుంటున్నావే? మార్కెట్లో కూరగాయలు అమ్ముతావా? అది కాదు బావా, నువ్వు రోడ్డు మీద పోతాంటే గా పలానా సంపత్ వాళ్ళ భార్య గా రీల్స్ చేస్తుందట అంటే నీకు ఎంత విలువ చెప్పు. విలువ కలువ వేనత్తదే. పలానా సంపత్ గారి భార్య మంచి పనివంతురాలని ఇట్లా రీల్స్ చేస్తే రాదే. వచ్చిండా సైంటిస్ట్. జర నా మాటి నీకు రీల్స్ చేసుడు బంద్ చెయ్యే. ఇగో బావా, నువ్వు రీల్స్ వద్దని ఎన్ని రూల్స్ పెట్టినా రీల్స్ వేసుడే ఫేమస్ అవుడే. నేను ఇంత చెప్పినా నువ్వు రీల్స్ బంద్ చేయాలంటే నీ ఇష్టమే, నేనేం చేయలేను. సరే బావా, నా ఇష్టమే అన్నావు కదా, నేను రీల్స్ చేస్తా, నువ్వు సైలెంట్ గా చూస్తే కూర్చో. కూర్చుండు కాదు, ఏమన్నా ఎటమటం కావాలి. గంప కింద కోని గమ్మినట్టుగా అమ్ముతా అమ్మా, ఏమనుకుంటానవో. అబ్బో, నువ్వు గమ్మినట్టే ఉంది, నేను చూసినట్టే ఉంది. కమ్ముతాడంట కమ్ముడు. మా అయ్యకి చెప్పిండనుకో నిన్ను నచ్చి కుమ్ముతాడు. కొంచెం మారన్రా, అప్డేట్ కానరా. ఏందే కుమ్మేది? నాకిట్లా తిక్కలేసింది అనుకో, మీ అయ్యను పంటి కింద వేసి పల్లిపట్టి నవ్వులట్టు నవ్వుతా, ఏమనుకుంటానవో. నువ్వు పంటి కింద వేసి నవ్వడానికి మా అయ్య పసిబిడ్డ కాదు. నిజంగానే మీ అయ్య పసిబిడ్డ కాదే, పెద్ద కసిబిడ్డ. ఊళ్ళో ఎవరు అడిగినా చెప్తారు. నువ్వు నవ్వకు. అయ్యో నవ్వుతుండు. మమ్మీ నాకు జుట్టు మమ్మీ లేట్ అవుతుంది. మీ అమ్మ బొమ్మ లెక్క రెడీ అయ్యి రీల్స్ చేసడానికి టైం సరిపోతలేదు దానికి, ఇంకా నీకు జుట్టు కూడా ఎత్తదా? అబ్బో, రోజు నువ్వే వేసినట్టు మాట్లాడబడుతుంది. అట్లా కాదే, పొద్దుగా లేచి దాన్ని జుట్టేసి దానికి స్కూల్ పంపించినాక నువ్వేమైనా పని ఉంటే చేసుకుంటే అయిపోతుంది కదా. నేను జుట్టేయాలన్నా ఉట్టేయాలన్నా టైం పడుతుంది, ఆగాలి కాసేపు. మాటలతోని కోటలు కట్టుడు బంద్ చేసి ఫస్ట్ దానికి జుట్టు అయిపోయినాడు, పొద్దుపోతుంది. సరే బావా, కంగి తీసుకొస్తా ఉండు. కంగేందే దొంగి లెక్క. హిందీలా దువ్వెను కంగి అంటారు. నీ ముఖానికి తెలియే చక్కగా రాదంటే నువ్వు ఇందెప్పుడు నేర్చుకున్నావే? నేను నేర్చుడు పక్కన పెడితే నువ్వు ఓర్చుడే లేదు కదా బావా. మమ్మీ మీ నొల్లాకు నాకు జుట్టు మమ్మీ, నాకు స్కూల్ కి లేట్ అవుతుంది. అందుకే పని చేస్తావు పో. ఇట్లా బిడ్డ కూర్చో. స్కూల్లో మంచిగా చెప్తురా నా టీచర్స్? మంచిగా చెప్తాడు డాడీ. సరే నిన్న ఒకటి అడుగుతా చెప్పాలే. ఒకసారి గ్యాంగి మీద ఏముండే చెప్పు పేరు. CHILLY. మొత్తం ఏమైతుంది బిడ్డ? మా డాడీ అంగైతుంది. ఎన్ని పైసలు పెట్టి దీన్ని చదివిపిస్తే ఇదేమో డాడీ అంగానే బట్టే. సేమ్ అప్ప పోలికలే వచ్చినాయి దీనికి. దానా మీకు జుట్టేస్తా. అవునానా, నువ్వు పెద్దగా ఏమైతావురా? నేను కలెక్టర్ అవుతామ్మా. ఏదో రోజు నువ్వు కలెక్టర్ అవుతావు తల్లి, కలెక్టర్ అవుతావు. అబ్బో, నీకు వెళ్ళిపోయి జడేనా నాన్న? ఎల్లిపాయ జడద్దు, ఉల్లిగడ్డ జడద్దు. ఒదిక్కు స్కూల్ వ్యాన్ వచ్చే టైం అయింది అంటే నీ రీల్స్ పెంచుతో దాన్ని చంపుతాను. తొందరగా కానీ ఆగు, అయిందా? ఎల్లిపాయ జుట్టు ఎత్తాడు ఇంకా దీని ముఖానికి. ఫోన్ కొనిచ్చి తప్పుడు చేసిండే నీకు. చి ఏందే? నేను ఎదురొస్తా బావా. అమ్మో, నువ్వు ఎదురొస్తావా? అద్దే నీకు దండం పెడతా. మొన్న నువ్వు ఎదురొచ్చినందుకే జర్ర అయితే మూర్లో పడుతుంటి. సిరి ఏంది? నేను ఎదురొస్తానే అన్ని అడ్డొస్తానే కదా నీకు. ఏ గట్ల కాదే, ఏదో జోగు చేసిన. నువ్వు నన్ను అంటావు, నేను నిన్నంట. గదానికి అలుగుతారా అనిపిస్తుందానా? అలాగరా మరి గట్నేనా అంటే? సారీ బుజ్జి. సరే బావా, సాయంత్రం తొందరగా రా ఇంటికి. ఎందుకే ఇలా రాత్రికి ఏమన్నా ఉన్నారా మరి? అది కాదు బావా, సాయంత్రం ఇద్దరం కలిసి రీల్స్ చేద్దాం. నువ్వు ఇంకొకసారి రీల్స్ అలా అనుకో, నీ తోలు తీత బిడ్డ చెప్తానా. నీకు నిజంగా తెలివి లేదు బాబా. వీళ్ళిద్దరు చూడు ఎంత మంచిగా రీల్స్ చేస్తారో.
ఆ, అంటే ఇప్పుడు నువ్వు అట్లా వాడతా అంటావు. నువ్వు గట్లా వాడితే పందులు ఉరికెత్తాయి. ఏమో పాట పాడతాట సపడేకుండా జరుగు. నేను పోతున్నా చక్కగా ఇంట్లోకి పోయి పని చేసుకో. రీల్స్ గిల్స్ అనుకుంటా పొద్దున దాకా చేసినావు అనుకో సంపుతా బిడ్డ. నా పేరే చిట్టమ్మ, నేను తిండి పోతమ్మో, మా ఊరి మొత్తంలా నేనే లడ్డుదానమ్మో, ఇంటింటికి పోయి నేను అడుక్కుంటానమ్మో. నా పేరే నా పేరే నా పేరే చిట్టమ్మ, నేను తిండి పోతమ్మో. అక్క, ఓ అక్క, ఉన్నావానే? ఆగో సిట్టమ్మ నువ్వు ఆనే. నేను ఆకిట్లా కడిగి పని వచ్చిందేమో అనుకున్నా. ఏంది అక్క గంత మాట అన్నావు? నీ అవ్వ. నా అవ్వను తర్వాత అందవు గాని ఇప్పుడు నా ఇంటికి బువ్వ కోసమే వచ్చినావు కదనే. అవునే అక్క. హైదవానే గాని ఎటు పోతానో గింత మంచిగా తయారైనావు? ఏ ఎట్లేదే, రీల్స్ చేద్దామని తయారైనా. అవునానే అక్క, నేను కూడా చేస్తేనే మన ఇద్దరం కలిసి చేద్దామే అక్క. అబ్బా మన ఇద్దరమా? ఆడ నేనైనా కనబడతానే సెల్లు నిండా నువ్వే ఉంటావు. సరేనా అక్క, తర్వాత చేద్దాం. మా బాబు పిలుస్తాడు, మళ్ళీ గులుగుతాడు ఆయన. పోతాన్నా. అబ్బా ఇవాళ పొద్దున్న నుంచి ఒక్క రీల్ చేయాలి, ఒకటి చేయాలి. నీ అవ్వ ఏం జీవితమో ఏందో, నాకు ఒక్క పూరు పడతలేపా. నీ అవ్వ అడ్డోనికి గుడ్డోనికి అందరికి పడతారు, నాకు పడతలేదు. ఛీ బుజ్జి, చెప్పు లేకపోతే బాడకావు. చెప్తే అది నేను గుర్తుతాయిందా? ఆడదాకా వచ్చిందనుకో సంపుతా. ఏమనుకుంటున్నావు? సరే సరే. రీల్ పోస్ట్ చేసినా కదా, ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూసుకోవాలి. బాగానే వచ్చినాయి కదా లైక్లు. నీకు దమ్ము అబ్బా నీ అవ్వ పూరు ఎంత మంచిగా ఉన్నది. మెసేజ్ పెడితే రిప్లై ఎత్తుదో ఏదో, ఎట్లయితే అది ఒకసారి మెసేజ్ పెట్టేది వస్తా. హాయ్, మీ వీడియోస్ చాలా బాగున్నాయి. మీరు చాలా బాగా చేస్తున్నారు. మీరు అచ్చం మహాలక్ష్మిలా ఉన్నారు. మెసేజ్ అయితే పెట్టిన, ఇక రిప్లై అవుతుందో చూద్దాం. ట్రెండింగ్ లో ఏముందో చూద్దాం. ఏదో మెసేజ్ వచ్చిందబ్బా, ఎవరు? శివానా? ఓపెన్ చేద్దాం.
హాయ్ అండి, మీ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తున్నారు. అచ్చం మహాలక్ష్మిలా ఉన్నారంట. అబ్బో అయ్యయ్యో, ఇప్పటి వరకు ఎవ్వరు ఇట్లా నన్ను అనలే. పాపం, రిప్లై ఇద్దామా? ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ అండి నన్ను సపోర్ట్ చేసినందుకు. వీడి ఏంది ఎప్పుడు ఇలా ఫోన్ చేసాము ఇంటికి రమ్మంటాడు. సరే పోయేద్దాం. మెసేజ్ వచ్చింది. అబ్బని అవ్వ ఫోర్ మెసేజ్ రిప్లై ఇచ్చింది. థ్యాంక్ యూ అండి నన్ను సపోర్ట్ చేసినందుకు. నిజమండి, మీ వీడియో చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు సినిమాలో ట్రై చేయండి, మీరు మంచి హీరోయిన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ మాట నెరవేరాలి. నిజమండి, మీరు ట్రై చేసిరనుకో సినిమాలో ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అవుతారండి. అయ్యో. సరే అండి, మా ఆయన వచ్చే టైం అయింది, నేను మళ్ళీ తర్వాత చేస్తాను. అయ్యో మీకు పెళ్ళయిందా? మిమ్మల్ని చూస్తే 16 ఏళ్ళ పిల్లలు ఎక్కువ ఉన్నారండి. మీకు పెళ్ళైందండి, నమ్ముతలేదండి. అయ్యో, నాకు పెళ్ళయిందండి, ఒక పాప కూడా ఉంది. సరే అండి, బాయ్ మరి. అవ్వా ఈ పోరుని ఎట్లా చేసిన పడేయాలి. బంగారం ఇలా రీల్ చేయలేదా? చేయలేకన్నా, చెయ్యాలి ఇక. అవునా, ఓకే. మనం నెల రోజులు కాబట్టి కానీ మనం లవ్ చేసుకోబట్టి ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నా ఒక్కసారి కూడా కలుసులేదా అని. కలుద్దాం కన్నా, తొందర ఎందుకు? వీలు చూసుకొని నేను చెప్తా కదా. అబ్బా నేను అన్ని రోజులు ఆగలేను బుజ్జి. ఆగాలి కన్నా, తప్పదు. హా, కన్నా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మా ఆయన తెలియకుండా. ఒక నిమిషం ఆగు, మా ఆయన ఫోన్ చేస్తాను ఎందుకో. సరే సరే. హలో. ఏం లేదు, ఇంట్లోనే ఉన్నా. మా అమ్మ ఫోన్ చేసింది, మాట్లాడతాను. ఎవరితో ఎందుకు మాట్లాడతా? మా అమ్మ చేసింది, మాట్లాడతానా. ఆహా. సినిమాకా నేను రాను, నాకు చాతనైతే లేదు. సరే, మా అమ్మ లైన్లో ఉన్నది, ఉంటానా, బాయ్. ఎట్లా చేసైనా దీన్ని అనుభవించాలి. సిరి, ఏమైనా సినిమాకి పోదామా? అబ్బా సినిమాకా నాకు చాతనైతలేదు బావా, ఎప్పుడైనా పోదాం తీ. అయ్యో అవునా అని. సరే నువ్వు రెస్ట్ తీసుకో. సరే ఆ. బావ. చిన్నదాని కోసం ఫీజు కోసం సార్ని అడిగిండే. 80,000 అడిగితే 50,000 ఇచ్చిండు. మిగతా ఎల్లుండి ఇస్తా అన్నాడు. ఆ బ్యాగులు ఉన్నాయి, దాచిపెట్టవి. సరే బావ. సిరి, నిన్ను ఒకటి అడిగాను. ఏంటిది బావా? ఏం లేదే, నెల రోజుల నుంచి నువ్వు నాతో సరిగా ఉంటలేవు. నా వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా నీకు? అదేం లేదు బావా, నేను మంచిగానే ఉన్నా. అరే చెప్పు సిరి, ఏమన్నా ఉంటే. అరే చెప్తే అర్థమైతలేదా నీకు? నాకేం కాలే, నువ్వు అట్లా బాధపడకు, నేను మంచిగానే ఉన్నా. సరేనే. సరే పో, కాలు చేతులు కడుక్కోపో. సరే. ఆ. దీనికి 2 రోజులు ఆయన ఫోన్ చేయక, ఇది ఇంకా ఫోన్ చేస్తలేదండి. అసలు దీనికి నీ అంటే ఇష్టం ఉందా లేదా? నేను వేసిన గెస్ కరెక్టే, ఫోన్ వస్తాను. హలో. ఏమైంది కన్నా, 2 రోజుల నుంచి ఫోన్ చేస్తలేవు? ఏం లేదే. ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు? అమ్మకు పానం మంచి లేక 6 నెలలే. 6 నెలల నుండి హాస్పిటల్ ఉన్నది ఇంపుతాట. ఆడి ఈడ పైసలు అడగచ్చి 1,00,000 రూపాయల దాకా వసూలు చేసి హాస్పిటల్ ఎక్కిన. ఇప్పుడు వేరేటలో ఉన్న పైసలు అడుగుదామన్నా కానీ వాడు ఓడి ఇచ్చేటట్లేడు. వాడే ఇచ్చినోడే మళ్ళీ అడుగుతాడు.
ఆడికి పైసలు కట్టకపోతే ఇల్లుకు తాళగెత్తన్నారు. అయ్యో ఇప్పుడు ఎట్లకన్నా? నీ దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయా అని? నా దగ్గర ఎక్కడి రగవన్నీ పైసలు? నేనేమన్నా డ్యూటీ చేస్తానా? అబ్బా ప్లీజే గట్లా అనకే, జర చూడవానే, ఒక్క 50,000 చూడే ప్లీజే, మళ్ళీ నీకు ఇస్తేనే. సరేరా ఇస్తా, ఇంటికి రా. ఇంటికా? ఫోన్ పేలు ఉంటే జర ఏలేవే. ఫోన్లో లేవురా, క్యాషే ఉంది ఇంట్లో. సరేనే. సరే. విడిచిపెడతానా? దొరికిన కాడికి దోసుకుంటా, ఎట్లా చేశానా. వీళ్ళ నేను అనుభవించలేపో. చిన్నదాని కోసం ఫీజు కోసం సార్ని అడిగిండే. 80,000 అడిగితే 50,000 ఇచ్చిండు. మిగతా ఎల్లుండి ఇస్తా అన్నాడు. ఆ బ్యాగులు ఉన్నాయి, దాచిపెట్టావి. ఒక్క 50,000 చూడే ప్లీజే, మళ్ళీ నీకు ఇస్తేనే. హలో సంపత్ గారు, ఏమైందండి? ఫీజు కట్టరా ఇక? సార్ డబ్బుల కోసం తిరుగుతున్నా సార్. ఒక 50,000 ఉన్నాయి, మిగిలినవి దొరికినాక మొత్తం కట్టేద్దామని చూస్తున్నా. ఇక మిగతా పైసలు మొదలు పక్కన పెట్టరు కానీ ముందు 50,000 వచ్చి కట్టుర్రి. ఇవాళ లాస్ట్ డేట్ ఉంది. సరే సార్, తీసుకొచ్చి కడతా నేను. ఓకే సార్, ఓకే. పోయి స్కూల్ ఫీజు అనే కడతా. వాటికి లాస్ట్ డేట్ అంటాను కదా సార్. ఇవ్వరా పైసలు. ఏమైంది అంత ఇట్లా ఉండవు? నేను వచ్చి నీకు ఇష్టం లేదా? ఇవ్వ, నీ డబ్బులు నువ్వు తీసుకోద్దు. అరే అట్లేం లేదురా, అవి పాప ఫీజు కోసం దాచిన పైసలు. ఆయన ఎవరినో అడగచ్చిండట, రేపు సాయంత్రం వరకు పాపకు ఫీజు కట్టన్నట. దాని గురించి ఆలోచిస్తాను. నువ్వు టెన్షన్ పడకే, నేను 2-3 అడిగి పెట్టిన. రేపు సాయంత్రం వరకు ఇస్తాను, తీసుకొచ్చి నీకు ఇస్తా. అవసరం అయితే ఇంకోరన్నా అడిగి మధ్యలో తీసుకొచ్చి ఇస్తా. సరే. అనే ఎట్లా ఎక్కడ వచ్చినా కదా, మనం ఎప్పటి నుండో కలుద్దాం అనుకుంటున్నాం కదా, ఏం లేదా అని. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి ఈ మాటలు కరెక్ట్ కాదు, కానీ నువ్వు ముందు వెళ్ళి ఆయనకు పైసలు కట్టుకో, తర్వాత ఇంకెప్పుడన్నా చూద్దాం. ఆయనకు నేను సాయంత్రం వరకు కడతా అని చెప్పింది. అబ్బా ప్లీజే బుజ్జి, ప్లీజే. అది కాదురా, అబ్బా ప్లీజే. ఎవరన్నా చూస్తే బాగోదు. ఏ వాళ్ళు చూస్తారే, ఓపలు చూడరు. మా ఆయన వచ్చే టైం అయిందిరా, వద్దు. మీ ఆయన సాయంత్రం వస్తాడు, ఇప్పుడు రాడే. ప్లీజే బుజ్జి. సరే, నువ్వు చెప్తింటలేవు కదా, పా. సరేలా. నాకు ఈ చెప్పులు ఎవలై మొగోళ్ళ చెప్పులు. అయినా ఇది ఎప్పుడు తలుపులు పెట్టదు కదా, మాటలు వినబడతాయి. ఏందిరా నువ్వు ఏదో ఆపదలు ఉన్నావు కానీ రమ్మంటే నన్ను ఇంత ఘోరంగా ఇబ్బంది పెడతాను. ఎవరైనా చూస్తే పరిస్థితి ఎట్లుంటుంది చెప్పు. అంటే ఇప్పుడు నేను అంటే నీకు ఇష్టం లేదా అని? ఇష్టం ఉందిరా, కానీ ఇదా టైము. అట్లా కాదు ప్లీజే. ఎందుకురా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు? ఏ అబ్బా కృష్ణకే ప్లీజే, మీరు అర్థం చేసుకోయే. ఎవరైనా చూస్తే పరిస్థితి ఎట్లుంటది? ఏ ఎవరు చూడాలి నాయే, నువ్వు బాగా చెప్తాను. పూలాలు నాకేం ఎరకరు, నన్ను భయం అవుతుంది. మా ఆయన అయితే ఇప్పుడు రాడు, వచ్చిన ఆయన నా పేరు పెట్టి పిలుస్తాడు. ఎవరు? ఒక మంచి నువ్వు మంచి చడిచాకు.
బావ ఇంత తొందరగా వచ్చినావు? ఎవడే వాడు ఇంటున్నాడు? ఎవరు లేరు బావా. నీ భాగవతం మొత్తం నేను చూసినా ఇన్నా. ఎవరు వాడు? అరే ఆగురా. చెప్పే ఎవడు వాడు? వాడికి ఎట్లా పరిచయం? వాడు ఎక్కడ చెప్పు. వాడికి నాకు ఏ సంబంధం లేదు బావా. నా కళ్ళతో నేను చూసినాక కూడా నాకు ఇంకా అవతని చెప్తున్నావా? నిజం చెప్పు, వాడెవడో. లేదంటే నిన్ను బతకనియా, నిన్ను నరుకుతా. నేను డ్యూటీకి వెళ్ళాక నువ్వు వేసే కథలకి ఇవ్వా. చెప్పే అసలు వాడెవడు? నీకు ఎట్లా పరిచయం అయ్యిండు? పెళ్లికి ముందే తెలుసా, పెళ్లి తర్వాత తెలుసా? చెప్పు. చెప్తావా లేకుండా ఇలా నేను నరుకుతా. చెప్పు. అది ఇన్స్టాలో పరిచయం. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమా? చెప్పడానికి కొద్దిగా సిగ్గు అనిపించలేదా నీకు? ఆహా, గందుకేనా నెల రోజుల నుంచి నన్ను దూరం పెడుతున్నావు, నాతోటి సరిగా మాట్లాడతలేవు. పోయే ఇక పో, నాకు నువ్వు వద్దు, వాంతోనే పో. వద్దు బావా, నీకు దండం పెడతా బావా, నా తప్పైంది బావా, నన్ను క్షమించు బావా. నిన్ను ముట్టుకోవాలంటేనే నాకంత అసహ్యం ఎత్తుంది. ఎంత నమ్మినా నిన్ను, ఎంత ప్రేమించింది. అసలు నీకు ఇట్లా ఎట్లా చేయబోతాయింది? నువ్వు ఇట్లా చేసిన వెంటనే అసలు నాకు నమ్మబోత అవుతలేదే. నిన్ను మంచిగా చూసుకున్నా కదనే, నీకేం తక్కువ చేసిండే? ఏమన్యాయం చేసిండే? నన్ను క్షమించు బావా, ఇంకోసారి ఏ తప్పు చేయవా. నన్ను ముట్టుకోగాను, నన్ను ముట్టుకునే అర్హత కూడా నీకు లేదే. మా అమ్మ కంటే ఎక్కువ మంచిగా చూసుకున్నా కానీ వాడిని ఇంటి దాకా ఎట్లా రానిచ్చినవే నువ్వు? తప్పైంది బావా, నన్ను క్షమించు బావా, ఇంకొకసారి తప్పు చేయను బావా. మంచిగా ఉన్న సంసారంలో నిప్పులు పోసుకున్నావు కదనే. నాకు నువ్వు వద్దు, వాంతానే బావు. నాకు విడాకులు ఇచ్చి వాంతానే మాట అనకు బావా, మాట అనకు బావా, నన్ను క్షమించు బావా. నీకొక్కసారన్నా మన పాప యాదికి రాలేదని. అసలు వాడిని ఇంటి దాకా ఎట్లా రానిచ్చినవే నువ్వు? ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందని వాణ్ణి రమ్మన్నావు, రేపు ఫేస్బుక్ లో ఇంకొకటి పరిచయం అవుతాడు, వాణ్ణి కూడా రమ్మను. కట్టుకున్న మోగని విడిచిపెట్టి ఇంకొక మోగని రమ్మన్నావు అన్నప్పుడే నీ మీద నాకు అసహ్యం పుట్టిందే. నువ్వు నాకు వద్దు, నేను నీకు విడాకులు ఇస్తా. నా బిడ్డ నేను ఏ నలభై బతుకుతాం. వెళ్ళిపో, వెళ్ళిపో, నా కళ్ళ కనబడకు. నాకు నీకంటే మన బిడ్డ కంటే ఎవరు ఎక్కువ కాదు. అతను ఇంట్లోకి వచ్చిండు అంతే, ఇక్కడ దాకా రప్పేయడం తప్పు నాదే. నన్ను క్షమించు బావా, ఇట్లాంటి తప్పు ఇంకెప్పుడు జరగదు. నువ్వేం చెప్పినా చేస్తా బావా, నన్ను వెళ్ళిపోమని చెప్పకు బావా, దండం పెడతాను బావా, నన్ను క్షమించు బావా. ఈ విషయం ఊళ్ళో 10 మందికి తెలిస్తే నా ముఖం వేడ పెట్టుకోవాలి, నా పరువేం కావాలి. ఒక్క అవకాశం ఇయ్యి బావా, ఇంకా జీవితంలో నేను తప్పు చేయను బావా. మన బిడ్డ మీద ఒట్టు, నేను ఎలాంటి తప్పు చెయ్య బావా, నన్ను క్షమించు బావా. నన్ను క్షమించు బావా, నీ తప్పు ఇంకెప్పుడు చెయ్యను బావా, నన్ను క్షమించు, నన్ను క్షమించు బావా. సిరి, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కదనే, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీ తెలియదా అని. నువ్వేది అడిగితే అది తీసుకొచ్చి ఇచ్చిన. బావ నేను రీల్స్ చేసుకుంటా అంటే సెలవులు కొంచెం ఇచ్చిన. ఇప్పుడు చూసినావా గిసంటి ఏదో అవుతుందని నీకు ఎన్నో జాగ్రత్తలు చెప్పిన. ఈ రీల్స్ పిచ్చి చేయబట్టి ఇప్పుడు ఎంత దూరం వచ్చిందో చూడు. మీ ఆడోళ్ళు మొగోళ్ళు నాకు మంచి మాటలు చెప్తే అయిపోతుంది, పొంగిపోతారు. అది వాళ్ళు అలుసుగా తీసుకొని ఎన్నో మాయమాటలు చెప్పి ఇట్లా లొంగ తీసుకుందామని చూస్తారు.
అందుకే ఎవ్వరి నమ్మద్దే. మన సంసారం ఏంది, మన బతికేంది అని చూసుకోవాలి కానీ ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనుకుంటా అవ్వనుకుంటా ఇవ్వనుకుంటా ఇంట్లున్న సంసారాన్ని బాగా చేసుకోవద్దే. నీకు ఎన్ని జాగ్రత్తలు చెప్పింది. ఇక నుంచి నువ్వు చెప్పినట్టే ఇంట బావా. ఇక నుంచి నాకు ఫోన్ అద్దేమొద్దు బావా. పాపను నిన్ను మంచిగా చూసుకుంటా. ఇగో ఆడోళ్ళు, మీరు చిన్న చిన్న సంతోషాల కోసం పోయి పెద్ద పెద్ద సమస్యలలో పడకూరి. మిమ్మల్ని సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ యాప్స్ వాడొద్దని చెప్తలేదు, కానీ జాగ్రత్తగా వాడుర్రి, జాగ్రత్తగా ఉండుర్రి అని చెప్తున్నాం.